హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కన్సిమర్చలు. ఈరోజు మన వీడియోలో క్యాప్సికమ్ శనగపిండి ఫ్రై చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. క్యాప్సికమ్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు, అంత బాగుంటుంది. ఇలా శనగపిండి వేసి చేయడం వల్ల కమ్మగా ఉంటుంది, పొడి పొల్లాడుతూ వస్తుంది. లంచ్ బాక్సులలో పెట్టడానికి బాగుంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. క్యాప్సికమ్ శనగపిండి ఫ్రైకి క్యాప్సికమ్ 400 గ్రాములు తీసుకున్నానండి. అంటే పెద్దవి 2 వచ్చినాయి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. సన్నగా పొడుగ్గా కట్ చేసుకుంటే బాగుంటుంది. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక 1/2 స్పూన్ శనగపప్పు, 1/2 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసి వేయించుకోవాలి. మీకు వెల్లుల్లి ఫ్లేవర్ నచ్చుద్ది అనుకుంటే కచ్చాపచ్చగా దంచిన వెల్లుల్లి రేఖలు కూడా వేసుకోవచ్చు. చూడండి, పోపు ఇలా వేగింది కదా. ఇలా వేగాక ఎండుమిర్చి ముక్కలు, 3 కాయలు, కొంచెం కరివేపాకు, సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, మీడియం సైజు ఉల్లిపాయలు 2 తీసుకున్నాను. తగినంత ఉప్పు, 1/2 స్పూన్ వరకు పసుపు వేసి కలుపుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగాలి. ఈ కూరకి ఉల్లిపాయ ముక్కలు ఇలా కట్ చేసుకుంటేనే బాగుంటుంది. చూడండి, ఉల్లిపాయ ఇలా బాగా వేగింది కదా. ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ వరకు కారం వేసుకోవాలి. దీనికి ఇంకా పచ్చిమిర్చి కానీ ఏమీ అవసరం ఉండదు, ఎండుమిర్చి వేసాం కాబట్టి సరిపోతుంది. ఇలా బాగా కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఇంకా నీళ్లు వేయాల్సిన అవసరం ఉండదు. క్యాప్సికమ్ చాలా త్వరగా మగ్గుతుందండి, అస్సలు టైం పట్టదు. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి, సమానంగా మగ్గుతాయి. క్యాప్సికమ్తో రోటి పచ్చళ్ళ కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. చూడండి, క్యాప్సికమ్ ఇలా బాగా మగ్గినాయి కదా. ఇలా మగ్గితే సరిపోతుంది. మనకి చూస్తేనే అర్థమవుతుంది మెత్తబడినట్టు. ఇంతకన్నా మరీ మెత్తగా అయ్యే వరకు మగ్గించకూడదు, ఎందుకంటే శనగపిండి వేసాక క్యాప్సికమ్ ముక్కలు కనిపించకుండా పేస్ట్లా అయిపోయినట్టు అయిపోతాయి. ఇప్పుడు ఇందులో 5 స్పూన్ల శనగపిండి వేసి కలుపుకోవాలి. కరెక్ట్గా సరిపోతుందండి శనగపిండి పచ్చిదే. ఇలా ఒకసారి కలుపుకొని 1-2 నిమిషాలు మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. శనగపిండి వేసాక ఎక్కువసేపు అవసరం ఉండదు. ఇలా శనగపిండి వేసి చాలా రకాలు చేసుకోవచ్చండి. గోరుచిక్కుడుకాయ, దొండకాయ ఇవి కూడా చాలా బాగుంటాయి. చూడండి, 2 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి, క్యాప్సికమ్ శనగపిండి ఫ్రై తయారైంది. చాలా చాలా బాగుంటుంది. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.